హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మ్యాక్సిమం మీరు యూట్యూబ్లో చూసుంటారు. అది ఏంటంటే నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయడం అనేది. అయితే ఈ నల్లేరు ఎలా ఉంటుంది, అసలు ఆ నల్లేరు దేనికి ఉపయోగిస్తుంది, అసలు నల్లేరు వల్ల ఉపయోగాలు ఏంటి, అవన్నీ కూడాను నేను పచ్చడికి రెడీ చేస్తూ అన్ని విషయాలు చెప్తాను. ముందుగా అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంతగా మేము ఎక్కువ పెట్టుకున్నాము. ఇది నల్లేరు మొక్క చాలా ఉండేది, చాలా మంది తీసుకెళ్లారు. ఎందుకంటే మెడిసిన్ కాబట్టి ఎవరికి మేము వద్దనలేదు, అందరూ తీసుకెళ్లారు. అది కొద్దిగా ఉంది. నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇదే నల్లేరు. ఈ నల్లేరు ఏంటంటే భూమి మీద మనం అవసరం లేదు, ఇలా వదిలేస్తే చాలు అలా మొలిసి ఎత్తుతుంది, మొత్తం మొలిస్తుంది. ఫ్రెండ్స్, ఈ నల్లేరు లోన్ ఉన్నటువంటి జిగురు తీస్తే చాలా దూలగా ఉంటుంది అనమాట. అయితే ఏమీ కాదనుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లేత అప్పుడు కోసుకుంటే బాగుంటది. నేనైతే ముదర లేత వెళ్ళి కోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చక్కగా నల్లేరు కోసుకున్నాం, పెరట్లోనే వేసుకున్నాం. అయితే ఫ్రెండ్స్, దీని యొక్క ఉపయోగాలు ఏంటో పచ్చడి చేస్తూ మాట్లాడుకున్నాం. అది ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్లే ముందు దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని చూడండి. ఈ జిగురు ఉంది కదా, ఈ జిగురు మన చేతులు తేలితే చాలా దూలగా ఉంటది అనమాట. కాబట్టి హ్యాండ్ గ్లౌజులు ఉంటే వేసుకొని చేస్తే బాగుంటది. నాకంటే అలవాటు కాబట్టి నేను ఏం పెట్టుకోలేదు. ముందుగా అయితే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, వాటర్తో కడుక్కోవాలి. శుభ్రంగా వాటర్తో కడుపు, ఎందుకంటే మట్టి ఉంటది. ఆ మట్టి శుభ్రంగా మనం చేసుకోకపోతే పచ్చడి తిన్నప్పుడల్లా మనకి ఇబ్బందిగా ఉంటది. మట్టి తగ్గుతుంది కాబట్టి అలా చూస్తున్న ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది యూట్యూబ్ లో పెట్టారు, కానీ నేను కూడా రీసెంట్ గా పెట్టాలనుకున్నాను. ఫ్రెండ్స్, నేనైతే చక్కగా కొడుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన ఉన్నటువంటి ఈ మీద పొర మొత్తం తీసేయాలి. ఎందుకంటే అది ఉండడం వల్ల మనకి పచ్చడి అనేది కరెక్ట్ రాదు. చూసుకోండి ఫ్రెండ్స్, బాగా ముదిరిపోయింది అయితే ఇలాగా చూడండి, మునక్కాడికి వచ్చినట్టు ఇలాగా కప్పు వస్తూ ఉంటుంది అనమాట. అంత శుభ్రం చేసుకుంటే అంత మంచిది. చూడండి ఫ్రెండ్స్, పైన మొత్తం తీసేయాలి. నేనైతే హ్యాండ్ గ్లౌజ్ ఏం పెట్టుకోకుండా, కవర్లు ఏం పెట్టుకోకుండా చేస్తున్నా, దూలుగానే ఉంటుంది. మీరు ఒకవేళ తయారు చేయాలనుకుంటే, పచ్చడి తయారు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ హ్యాండ్ కు కవర్లను పెట్టుకోండి, లేదా హ్యాండ్ గ్లౌజ్ ఉంటాయి కదా, అవైనా ఉపయోగించండి. ఫ్రెండ్స్, ఇది మొత్తం తీసేయాలి. ఫ్రెండ్స్, అలా చూస్తున్న ఫ్రెండ్స్, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. పచ్చడి ఎలా తయారు చేస్తాం అనేది ఏంటనేది తెలుస్తుంది. దాని ఉపయోగాలు ఏంటనేది కూడా చెప్తాను. ఖచ్చితంగా మీరు మీ పెరట్లో కానీ మీ స్లాబ్ పైన కానీ మీరు ఈ నల్లేరు మొక్కను పెంచుకోండి. అవసరమైనప్పుడు పచ్చడి చేసుకోండి, చాలా మంచిది. ఫ్రెండ్స్, అలా చూడండి ఫ్రెండ్స్, నల్లేరుని అయితే చక్కగా కడుక్కున్నాము. ఆ పైన ఉన్నటువంటి పొరను అయితే చక్కగా తీసి మేమైతే రెడీ చేసుకున్నాం. పచ్చడిని తయారు చేయడానికి రెడీ చేసాం. అయితే పచ్చడి కావాల్సినటువంటివి కూడా మేము రెడీ చేసాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, టమోటా, వేరుశనగకాయలు, అలాగే వెల్లుల్లి, అల్లం అన్నీ రెడీ చేసుకున్నాం. కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి బెల్లం కూడా చూడండి, పొయ్యి మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ కూడా పెట్టేసి కొంత పోపులు అయితే పెట్టాము. ఇప్పుడు ఆ వీటెక్కినటువంటి ఆయిల్లో మనం చక్కగా అల్లం, వెల్లుల్లి, వేరుశనగకాయలు, పచ్చిమిర్చి, అలాగే టమోటా ఇవన్నీ వేసుకొని కొంత వేగే వరకు అలా మనం చేయాలి. ఎందుకంటే చక్కగా వేగితే మనకు చక్కగా పచ్చడి అనేది వస్తుంది కాబట్టి కొద్దిగా వేగేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఆ పచ్చడి కోసం అన్నీ కళాయిలో పెట్టాము. అయితే నల్లేరు కూడా మేము పెడుతున్నాం.
అలా కొద్దిగా ఏగేంతవరకు వేపాలి కాబట్టి వేపడానికి కోసం. అయితే కొంతమంది అయితే ఏవైతే మేము పెట్టామో టమాటో, వేరుశనగలు, తర్వాత పచ్చిమిర్చి, అల్లం, బెల్లం ఇవన్నీ ముందుగానే వేపుకుంటారు. సపరేట్గా ఆ నల్లేరు కూడాను సపరేట్గా వేగేటట్టు వేపుకుంటారు. తర్వాత మిక్సీలో పెట్టుకుంటారు అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చు, పచ్చడి బాగానే ఉంటుంది, చాలా చక్కగా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ పచ్చడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైతే కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులతో ఉన్నారో వాళ్ళకు చక్కని మెడిసిన్ ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఎవరికైతే బీపీ ఉందో, తర్వాత షుగర్ ఉందో వాళ్ళు కూడా తింటే చాలా బాగుంటుంది అనమాట. చాలా మంచి మెడిసిన్ ఫ్రెండ్స్. అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను మేడపైన కానీ లేదంటే పెరట్లో కానీ ఒక నల్లేరు మొక్కను వేసుకోండి. వారానికి కనీసం ఒకసారి అయినా తింటే బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. అలా చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండాను. చూడండి, మేమైతే చక్కగా అవి ఏగేటట్టు చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా మిక్సీలో పెట్టేసి మిక్సీ ఆడిపించుకోవాలి. చాలా మెత్తగా వస్తాయి. చిన్న ఏవైతే దారాల్లాగా ఉన్నాయో అవి కూడా వస్తాయి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చక్కగా మిక్సీలో పెట్టేసి మెత్తగా చేసుకున్నాం అనమాట. అయితే ఈ మిక్సీలో పెట్టిన దానికి మనం కొంత పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మేమైతే పోపు పెట్టుకోవడానికి కోసం ఆ కళాయిలోనే చూడండి కొంత వేసాము, ఆవాలు, తర్వాత జీలకర్ర. మీకు తెలియదు ఏముంది, పోపు ఎలా పెట్టుకుంటామో మీకు తెలుసు కాబట్టి మీరు పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మేమైతే పోపు పెట్టుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఏమేమి ఉండాలో అవి దగ్గర పెట్టుకోవాలి. మేమైతే పోపు పెట్టేసుకున్నాము, రెడీ అయిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఏదైతే మిక్సీలో అది చక్కగా మెత్తపరుచుకున్నామో ఆ పోపులో కలిపేసి మనం పచ్చడి రెడీ చేసుకోవచ్చు. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకు ఉపయోగకరంగానే ఉంటుంది ఇలాంటి మంచి పచ్చళ్ళు. వన్ డే మొత్తం నిలువగా చేసుకోవచ్చు. ఇంకా శుభ్రంగా పరుచుకొని మనం భద్రపరుచుకున్న కొద్ది రోజులు చక్కగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.